బాధలు ఉన్నవాడి దగ్గరికి ఏ కచ్చిపోయిస్తే బాగుంటది, కన్నీళ్ళు తుడుచుకుంటాడు. బాధలు ఉన్నవాడి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేస్తే బాగుంటది కదా, ఓదార్పు ఉంటది. బాధల్లో ఉన్నవాడి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడట, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పాడు. ఎప్పుడు నీకేం అర్థం అవట్లేదు కాదు, నీకు విషయం చెప్తా. నీ పౌరుషం తెచ్చుకుని నీ నడుము బిగించుకో, నువ్వు స్టిఫ్ గా ఉండు, లైఫ్ లో లూజ్ అవ్వకో. మనిషి ఎప్పుడు లూజ్ అయిపోతాడు చెప్పనా, బాధలు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆ టైంలో సరదాగా బయటికి వెళ్దాం రమ్మనండి, నేను రానురా అంటాను, లూజ్ అయిపోవడం. బాధలు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, రెండు అలా ఏదో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్దాం రెండానండి, నాకు రావాలనిపించలేదు. అంటే మన క్యారెక్టర్ మనమే కోల్పోయి, మన మీద మనమే నమ్మకం కోల్పోయి లూజ్ అయిపోవడం. దేవుడు అది అంటున్నాడు, లూజ్ అవ్వకో. నీ డిగ్నిటీ తగ్గనివ్వకో, నీ కాన్ఫిడెంట్ తగ్గనివ్వకో, నువ్వెక్కడా దిగ్గడానికి వీల్లేదు యోబు, నీకు చెప్తున్నాను. నీ పౌరుషం తగ్గనివ్వకో, శ్రమలు నీ పౌరుషాన్ని చంపేస్తాయి. నేను ముందే చెప్తున్నాను, చావనంత. సమస్యలను వద్దని అనుకో యోబు, సమస్యలకు ఎదురు నిలబడు. నిన్ను ఆహ్వానిస్తున్నాను, ఒక బిగ్ పిక్చర్ నీకు చూపిస్తాను రా అన్న.